వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు ఆన్లైన్లో జరిగే డిఎస్సి ఎగ్జామ్ గురించి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయొచ్చు. ఇంత ముందుకు ఇచ్చిన హాల్ టికెట్స్లలో 2 సబ్జెక్టులకు అప్లై చేసుకున్న విద్యార్థులకు వచ్చేసి ఒక ఎగ్జామ్ వచ్చేసి ఒక జిల్లాలో ఆర్ ఒక సెంటర్లో, మరొక ఎగ్జామ్ వచ్చేసి మరొక జిల్లాలో ఆర్ మరొక సెంటర్లో పడింది. ఈ విధంగా 2 డిఫరెంట్ సెంటర్లు పడితే వాళ్ళు ఒకే రోజు ప్రయాణం చేయలేరు కనుక అలాంటి విద్యార్థులకు ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాసే విధంగా అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే 2 ఎగ్జామ్స్కి అప్లై చేసిరో వారికి ఒకటే రోజు కనుక ఉంటే వారికి హాల్ టికెట్ మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ చూడండి, అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఒకే రోజు 2 సబ్జెక్టు పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటనే రెండవ పరీక్షకు హాజరు కావచ్చు అని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మార్నింగ్ ఎక్కడైతే అటెండ్ అవుతారో ఆఫ్టర్నూన్ కూడా అదే విధంగా అటెండ్ అయ్యేటట్టు మీకైతే హాల్ టికెట్ చేంజ్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూర్తిగా కావాలంటే ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది ఈ ఆర్టికల్, మొత్తం చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.